गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। మనము నిన్న పరమశివుణ్ణి వృకాసురుడి నుంచి ఏ విధంగా కృష్ణుడు బాలస్వరూపాన్ని తీసుకొని తనని రక్షించాడో ఆ విషయం గురించి చెప్పుకున్నాం. అంటే భౌతికమైన కోరికల కోసం దేవతల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇచ్చేటటువంటి కోరికలు నెరవేరితే ఆ కోరికల వల్ల మనం ఈ భౌతిక ప్రపంచంలో బంధించబడిపోతున్నాము. మరి ఎప్పుడైతే భగవంతుడి యొక్క పాద పద్మాలకి శుద్ధ భక్తి చేస్తామో భగవంతుడి యొక్క కృప వలన మనం ఈ భౌతిక ప్రపంచం నుంచి ముక్తిని పొందగలుగుతాము. ఆ విషయము ప్రభుపాదుల వారు వృకాసురుడి యొక్క సంహారం అనే కథని చెప్పి మనకి అర్థం చేయించారు. ఆల్మోస్ట్ ఇప్పుడు కృష్ణుడి యొక్క బృందావన లీలలు, మథురా లీలలు, తర్వాత ద్వారకా లీలలు అన్నీ అయిపోయాయి. అయిపోయిన తర్వాత పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని రకరకాలుగా ఇంకా కృష్ణుడి గురించి వినాలి అనే ఉత్సాహంతో తను అడుగుతూ ఉన్నాడనమాట. తను అడుగుతూ ఉంటే తన యొక్క ఉత్సాహాన్ని నిరుత్సాహపరచకుండా తను చెప్తూ ఉన్నాడు. అందుకే ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత మరి మా నాన్నమ్మ గారు పెళ్ళెలా అయింది, సుభద్రమ్మ పెళ్ళెలా అయింది తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పి సుభద్ర కళ్యాణం గురించి అడిగారు. సో ఆ విధంగా తనకి ఏవి గుర్తుకొస్తే అవన్నీ అడుగుతూ ఉన్నారనమాట. అందులో భాగంగానే కృష్ణుడి యొక్క ఇంకొక ఏమంటారు అత్యద్భుతమైనటువంటి మహిమ గురించి చెప్తున్నాడు అనమాట. అయితే సరస్వతీ నది తీరంలో చాలా పూర్వకాలంలో జరిగినటువంటి విషయం అనమాట. సరస్వతీ నది తీరంలో మహర్షులందరూ కూడా సమావేశమయ్యారు. మరి వీళ్ళందరూ కూడా అక్కడ ఏం చేస్తున్నారు అంటే సత్రయాగం చేస్తున్నారు. చాలా దీర్ఘకాలం అక్కడ కూర్చొని సరస్వతీ నది తీరంలో కూర్చొని ఈ మహర్షులందరూ కూడా సత్రయాగం చేస్తున్నారు. మరి మహర్షులందరూ కూడా సమావేశమైనప్పుడు వాళ్ళు చేసేటటువంటి పని ఏంటి అంటే భగవంతుడి యొక్క చర్చ చేసుకోవడము. వాళ్ళు చదివినటువంటి వేదాల్లో చదివిన దానిని వాళ్ళు వల్లి వేసుకోవడము, వాళ్ళందరూ కలిసి చర్చించడమే వాళ్ళు చేస్తూ ఉంటారు. మరి వీళ్ళందరూ కూడా కలిసి ఒక నిర్ణయానికి వచ్చారంట. ఏంటి అంటే ఈ భౌతిక విశ్వం ఏదైతే ఉందో, ఈ భౌతిక సృష్టి ఏదైతే ఉందో, మరి ఈ సృష్టిని సృష్టించేవాడు, పాలించేవాడు, సంహరించేవాడు, సంహరించేవారు ఎవరైతే ఈ ముగ్గురున్నారో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, మరి ఈ ముగ్గురులో ఎవరు ఉత్తమమైన వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు తెలుసుకోవాలి అనేసి అనుకుంటున్నారు. మరి వాళ్ళకి ఎందుకు ఈ సందేహం వచ్చింది? ఇప్పుడు మహర్షులు కదా, వాళ్ళకి తెలిసే ఉండాలి కదా అని మనకి డౌట్ రావచ్చు. మరి ఈ మహర్షులు ఎవరంటే వీళ్ళు బ్రహ్మవాదులు. అంటే వీళ్ళు వేదాధ్యయనం చేశారు, కానీ వాళ్ళు ఇంకా తెలుసుకోవాలి. ఏమనుకుంటున్నారంటే ఈ సృష్టిని సృష్టించి పాలించి లయింపచేసేటటువంటి వాళ్ళల్లో ఎవరు సత్వగుణంలో ఉన్నారు, ఎవరు ఉత్తమమైన వాళ్ళు, ఎవరికి శరణాగతి పొందాలి అనే విషయం పైన వాళ్ళు వాళ్ళ యొక్క నిర్ణయాన్ని తెలుసుకోవాలనుకున్నారనమాట. వాళ్ళు డిసిజన్ తీసుకోవాలి అనుకున్నారనమాట. అందుకని మనం భగవద్గీత చదివేటప్పుడు ఎన్నోసార్లు మనం చదువుతూ ఉంటాం. ఏంటి, ఎన్ని వేదాలన్నీ చదివినా కూడా వేదంలో
వేదంలో ఉన్నటువంటి సారము పరతత్వమైన దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతి పొందకపోతే ఆ వేద అధ్యయనం అనేది వృధా అనేసి మనం చదువుకుంటాము. అంటే ఈ వేదాలు చదివినా కూడా దానిలో ఉన్నటువంటి నిగూఢ రహస్యం ఏదైతే ఉందో దేవాది దేవుడైన శ్రీకృష్ణునికి శరణాగతి పొందాలి, ఆయనని పూజించాలి, ఆయనని అర్చించాలి అనే విషయము తెలుసుకోకపోతే అది వృధా. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ విషయాన్ని ధృవపరచుకోవాలి అనేసి అనుకుంటున్నారు. అందుకని చెప్పి అందరూ సమావేశపడి ఇప్పుడు ఆ ముగ్గురులో ఎవరు ఉత్తమమైన వాళ్ళు తెలుసుకోవాలి అని చెప్పేసి మరి పరీక్ష పెట్టాలి. మరి పరీక్ష పెట్టడానికి ఆ ఋషులందరిలో కూడా ఉత్తమమైన వాడు భృగు ఋషి అని చెప్పేసి భృగుని సెలెక్ట్ చేశారనమాట. మరి ఈ భృగు ఎవరు? బ్రహ్మపుత్రుడు. మరి ఆ భృగు మహర్షికి వీళ్ళందరూ చెప్తారనమాట, సో నువ్వు వీళ్ళ ముగ్గురు దగ్గరికి వెళ్ళి నువ్వు పరీక్షించి వచ్చి అసలు రిజల్ట్ ఏమైందో నువ్వు చెప్పాలి అనేసి వాళ్ళందరూ కలిసి భృగు మహర్షిని ప్రోత్సహించి తనని పంపిస్తారనమాట. పంపిస్తే ఫస్ట్ భృగు మహర్షి ఎక్కడికి వెళ్తారు అంటే బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మ ఎవరు? భృగు మహర్షి యొక్క తండ్రి. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత భృగు మహర్షి ఏమీ చేయట్లేడంట, అక్కడ వెళ్ళి కామ్గా స్తబ్దంగా నించొని ఉన్నాడనమాట. బ్రహ్మదేవుడు చూశాడు భృగు రావడం. మరి బ్రహ్మ తండ్రి కదా, మరి గురువు గారి దగ్గరికైనా తండ్రి గారి దగ్గరికైనా పిల్లలు వచ్చినప్పుడు ఏం చేయాలి? రాగానే ప్రణామం చేయాలి, లేకపోతే కాళ్ళకి నమస్కరించాలి, లేకపోతే నాన్న అని చెప్పి విష్ చేయాలి, గుడ్ మార్నింగో గుడ్ ఆఫ్టర్నూనో ఏదో ఒక విష్ చేయాలి, ఏదో ఒకటి కీర్తించాలి కదా. సో మరి ఇప్పుడు సాక్షాత్ ఈ సృష్టినే సృష్టించేటటువంటి బ్రహ్మ దగ్గరికి భృగు మహర్షి వచ్చి కనీసము ఈ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మకి నా నమస్కారం అని కూడా చెప్పకపోతే ఎలా ఉంటుంది? బాగుండదు కదా. మరి అలా వచ్చేసి ఆ బ్రహ్మ దగ్గరికి వచ్చేసి తను అలానే సైలెంట్గా నించున్నాడంట. నించుంటే బ్రహ్మదేవుడికి కోపం వచ్చిందనమాట. అసలు ఏంటి పద్ధతి లేదు, ఏమీ లేదు, కనీసం విష్ కూడా చేయడం లేదు, ఒక ప్రణామం లేదు, అసలు పద్ధతి లేకుండా ఉన్నాడు అని చెప్పేసి ఎంత కోపం వచ్చిందంటే ఆ కోపం ఆయన ముఖంలో కనిపిస్తుంది, ఆయన శరీరంలో కనిపిస్తుంది. ఆ కోపంతో భృగువుని శపించడానికి పోయాడంట. ఇంకా శపించడమే. మరి అలాంటి పరిస్థితుల్లో భృగు అయ్యో ఇతను నా పుత్రుడు కదా అని చెప్పి ఒక్క క్షణం గుర్తుకొచ్చి ఆగిపోయాడనమాట. ఆగిపోయి తన యొక్క క్రోధాన్ని కంట్రోల్ చేసుకున్నాడనమాట. తన యొక్క క్రోధాన్ని కంట్రోల్ చేసుకొని తను మళ్ళీ నార్మల్ అవుతాడనమాట. సో ఆ విషయం చూసిన తర్వాత అక్కడి నుంచి భృగు వెళ్ళిపోయి తను అనుకుంటాడనమాట, అంటే బ్రహ్మదేవుడు ఎలా ఉన్నాడు? రజోగుణంలో ఉన్నాడు. ఈ రజోగుణం యొక్క కారణం వలన తనకి చాలా క్రోధం వచ్చింది. కాకపోతే తను ఆ రజోగుణాన్ని తన శక్తితో కంట్రోల్ చేసుకోగలిగేంత తనకి ఉంది అని చెప్పేసి తను అర్థం చేసుకుంటాడనమాట. ఎలా? ఇప్పుడు నిప్పు ఉందనుకోండి, నిప్పు వెలిగినప్పుడు ఏంటి? ఆ కట్టెకి కొంచెం నీరు కూడా వస్తుంది, అవునా కదా? సో మరి నీరు ఏం చేస్తుంది? నిప్పుని ఆర్పేయగలుగుతుంది. అదేవిధంగా ఈ బ్రహ్మదేవుడికి వచ్చినటువంటి కోపము తను ఒక క్షణం ఆలోచించి తన యొక్క జ్ఞానంతో, తన యొక్క బుద్ధితో, జ్ఞానం ఏంటి? ఈ భృగు నా పుత్రుడే అని చెప్పేసి ఆ జ్ఞానంతో తను ఏం చేశాడు? ఆ కోపాన్ని చల్లార్చింపచేశాడు, తనకి శపించలేదు. సో ఆ విధంగా నిప్పులో నుంచి నీరు వస్తుంది. సో ఆ నీరు నిప్పుని చల్లార్చినట్టుగా ఆయన యొక్క కోపము చల్లార్చాడు. సో భృగు మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళాడు అంటే శివుడి యొక్క కైలాసానికి వెళ్ళాడనమాట. మరి శివుడు ఏమవుతాడు? శివుడు కూడా బ్రహ్మ యొక్క పుత్రుడే, భృగు కూడా బ్రహ్మ యొక్క పుత్రుడే. అంటే ఇద్దరు అన్నదమ్ములు అవుతారు, సోదరులు అవుతారు. మరి ఎప్పుడైతే భృగు కైలాసం లోపలికి వస్తూ ఉంటే పరమశివుడు భృగువుని చూసి సంతోషపడ్డాడంట, నా సోదరుడు వస్తున్నాడు అని చెప్పేసి. లేచి తను ఎదురుగా వెళ్ళి తనని కౌగలించుకుందామని దగ్గరికి వెళ్తున్నాడు అనమాట. దగ్గరికి వెళ్తూ ఉంటే భృగు ఏం చేశాడు అంటే తనని కౌగలించుకోకుండా తన కౌగలిని నిరాకరిస్తూ తను పక్కకు జరిగిపోయాడు. సో తనకి ఇష్టం లేదనమాట తనని హగ్ చేసుకోవడం. సరే ఇష్టం లేకుండా పక్కకు జరిగిపోయాడు. సో దానికి శివుడికి కోపం వచ్చింది, ఎందుకు తను ఇలా బిహేవ్ చేస్తున్నాడని. కోపం వస్తే అప్పటికి మరి భృగు కామ్గా ఊరుకోవచ్చు కదా. ఇప్పుడు బ్రహ్మలోకంలో ఎలా అయితే కామ్గా ఉన్నాడో అలానే ఉండొచ్చు కదా. అలా ఉండకుండా ఏమంటాడంటే, నువ్వు ఎప్పుడు చూసినా బూడిద రాసుకొని ఉంటావు, శుచి శుభ్రతనే పాటించవు, నువ్వు ఎప్పుడు చూసినా అపరిశుభ్రంగానే ఉంటావు, నీ యొక్క కౌగిలి నాకు వద్దు అనేసి అలా మాటలతో అపరాధం చేసేస్తాడనమాట. బ్రహ్మలోకంలో ఏం చేశాడు? తను
మనసుతో అపరాధం చేశాడు. ఇక్కడ వాక్కుతో అపరాధం చేస్తున్నాడు. అపరాధాలు 3 రకాలు. ఏంటది? మనసుతో చేసేవి, వాక్కుతో చేసేవి, శరీరంతో చేసేవి. ఈ 3 రకాల అపరాధాలు చాలా అపరాధమే. మనసుతో చేసే అపరాధం కంటే వాక్కుతో చేసేటటువంటి అపరాధం ఇంకెక్కువ, దాంతో వచ్చేటటువంటి నష్టం ఎక్కువ. తర్వాత మరి వాక్కుతో చేసే అపరాధం కంటే శరీరంతో చేసేటటువంటి అపరాధము ఇంకా ఎక్కువ, ఉత్కృష్టమైందనమాట, అపరాధాల్లో గొప్పదనమాట. సో దానివల్ల వచ్చేది ఇంకా తీవ్రంగా ఉంటుందన్నమాట ఫలితం. సో ఆ విధంగా తను అలా అనేస్తాడనమాట. అనగానే పరమశివుడికి బాగా కోపం వచ్చేసి తన త్రిశూలాన్ని తీసి భృగుని చంపేస్తాను అనేసి త్రిశూలాన్ని ఎత్తి పరుగు పెడుతున్నాడు అనమాట. ఇంతలోకి అక్కడ పార్వతీ అమ్మవారు ఉన్నారు. పార్వతీ అమ్మవారు వచ్చి పరమశివుడి యొక్క పాదాలను పట్టుకొని తను శాంతింపచేస్తుంది అనమాట. అయ్యో స్వామి, మీరు ఏంటి స్వామి అలా చేస్తున్నారు? మీకు ఎంత కోపం వస్తే మాత్రం మీ సోదరుణ్ణి మీరు చంపుతారా? ఇదేమైనా బాగుందా? మన ఇంటికి వచ్చినటువంటి మీ సోదరుణ్ణి ఈ విధంగా చంపడం ఏమైనా బాగుందా స్వామి అని చెప్పేసి మధురమైన మాటలు మాట్లాడి భర్తని చల్లారుస్తుంది అనమాట. తన యొక్క కోపాన్ని శాంతింపచేస్తుంది. తన లోపల ఉన్నటువంటి ఆ తమో గుణాన్ని తగ్గించి సత్వగుణాన్ని ప్రోత్సహిస్తుంది అనమాట. మరి పార్వతీదేవి ఎవరు? త్రిగుణాలు సమపాలంగా ఉంటాయన్నమాట. సత్వరజో తమో గుణాలు ఆమె దగ్గర త్రిగుణాలు, అందుకే త్రిగుణ యుత అనేసి తనని కీర్తిస్తూ ఉంటారు. మరి ఆ విధంగా తను ఏం చేసింది? తన యొక్క మధుర వాక్కులతోని భర్తని కూల్చేసి తనని భృగుని చంపకుండా పాపం అడ్డుపడి తర్వాత భృగుని అక్కడి నుంచి పోయే విధంగా క్షేమంగా వెళ్ళే విధంగా తను చూస్తుంది అనమాట. సో చూసారు, ఇందాక మానసికంగా చేసినటువంటి దానికి అంత ఏమీ తిరిగి రాలేదు. ఇప్పుడు మాటతో చేస్తే చావు దాకా వచ్చింది భృగుకి. ఇప్పుడు ఇంకా లాస్ట్కి వాళ్ళు అనుకున్న విధంగా బ్రహ్మ, శివ, విష్ణువులో పరీక్షించడం. ఇప్పుడు చివరి ఆఖరికి మిగిలింది విష్ణు ఒక్కరే. సో ఇప్పుడు ఈ విధంగా భృగు మహర్షి ఏం చేస్తున్నారంటే తను వెళ్తూ ఇంకా శ్వేతదీపం వైకుంఠంలోనికి వెళ్ళారనమాట. వెళ్తూ ఉన్నారు. మరి వైకుంఠంలో స్వామి ఏం చేస్తున్నారు? అక్కడ మంచిగా పూల పాన్పు మీద తను శయనించి ఉంటే లక్ష్మీదేవి పాదాల దగ్గర కూర్చొని సంలాలితం చేస్తుంది. విష్ణు యొక్క పాద పద్మాల యొక్క సేవలో లక్ష్మీదేవి అక్కడ ఉందన్నమాట. సో భృగు మహర్షి ఏం చేస్తున్నారు అంటే వైకుంఠంలోనికి నేరుగా ప్రవేశించారు. వాళ్ళ బెడ్రూమ్లోకి కూడా వెళ్ళిపోయారు. ఏం చేశాడు? హఠాత్తుగా తన కాలు ఎత్తేసి విష్ణు యొక్క వక్షస్థలం మీద తన్నేస్తాడనమాట. గట్టిగా తన్నేస్తాడు. ఇందాక మనస్సుతో, తర్వాత వాక్కుతో, ఇప్పుడు శరీరంతో, కాయంతో తను అపరాధం చేస్తున్నాడు అనమాట. ఇంకా దాంతో వెంటనే విష్ణు ఇంకా లక్ష్మి ఇద్దరు కూడా వాళ్ళ యొక్క బెడ్ మీద నుంచి లేచి కిందికి దిగి విష్ణు మాట్లాడుతున్నాడు అనమాట. భృగుతో మాట్లాడుతున్నాడు. ఆసనాన్ని పెట్టి ఆయనకి సింహాసనాన్ని దగ్గరికి చేసి తను చెప్తున్నాడు అనమాట. అయ్యో బ్రాహ్మణోత్తమ, మీరు ఎంత గొప్ప వాళ్ళంటే ఈ తీర్థక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో మీ యొక్క పాద పద్మాల ధూళితో మీరు ఈ తీర్థక్షేత్రాలకు వెళ్ళి దర్శించడం వల్ల ఈ తీర్థక్షేత్రాలు కూడా పరమ పవిత్రం అవుతున్నాయి. అలాంటి భాగవతోత్తములు, మీరు బ్రాహ్మణోత్తములు, మీరు ఈ వైకుంఠానికి వచ్చి నా యొక్క ఇంటిని మీరు పావనం చేశారు. సో మీ యొక్క రాకని నేను పట్టించుకోలేకపోయాను. సో మీకు సరి అయిన సత్కారం నేను చెయ్యలేదు, అందుకే మీరు నన్ను క్షమించండి అని చెప్పేసి తనకి ఉత్తమ ఆసనాన్ని ఇచ్చి తనని కూర్చోపెట్టి తనని పొగుడుతున్నారనమాట. అయ్యో నేను నా యొక్క అపరాధాన్ని మీరు మన్నించండి, ఎందుకంటే మీరు బ్రాహ్మణులు వస్తే లేచి వాళ్ళకి ఆతిథ్యాన్ని ఇవ్వాలి, వాళ్ళకి మర్యాద చెయ్యాలి. నేను అలాంటి మర్యాద చెయ్యలేకపోయాను, సో నన్ను క్షమించండి అని చెప్పేసి తనని కూర్చోపెట్టి తను చెప్తున్నాడు అనమాట. నువ్వు రావడం వల్లే నేను ఇక్కడ మా ఇల్లు నా లోకము పవిత్రమైంది అనేసి చెప్తున్నాడు. ఇంకేంటి అంటే సరే పర్వాలేదు, బ్రాహ్మణులు ఒకవేళ అపరాధం చేస్తే కూడా మన్నించేయచ్చు, అంటే క్షమ అర్హులు అనమాట. బ్రాహ్మణులు చేసేటటువంటి అపరాధాలు ఏవైతే ఉన్నాయో అవి క్షమించదగ్గవి అనేసి తను చెప్తున్నారనమాట. విష్ణు చెప్పేసి ఇంకా తనని చైర్లో కూర్చోపెట్టిన తర్వాత అంటున్నాడు అనమాట. అయ్యో మీ పాదాలు
కమల పుష్పాల్లాగా మెత్తనైనవే, నా వక్షస్థలము కఠోరమైంది, కర్ణ కఠోరమైంది, రాతి లాంటిది. మీరు మీ యొక్క కాలు నా వక్షస్థలానికి తలిగి మీ కాలుకి నొప్పేస్తుందేమో, అందుకని చెప్పేసి మీ కాలుకి నేను మసాజ్ చేస్తాను అని చెప్పేసి ఆ భృగు మహర్షి యొక్క పాదాలని తన వల్లో పెట్టుకొని కాళ్ళని మసాజ్ చేస్తున్నాడు విష్ణు. సో ఆ విధంగా అసలు ఎలా అంటే ఇప్పుడు స్వామి తన యొక్క వాత్సల్యంలో ఎంత కూడా ఏమీ ఇది లేదు. కాకపోతే లక్ష్మీదేవికి కోపం వచ్చింది. ఆమె సమక్షంలోనే తన స్వామిని ఇంటికి వచ్చి బెడ్రూమ్లోకి వచ్చి తన స్వామిని తన్నితే ఎవరైనా ఊరుకుంటారా? ఆమె కోపం వచ్చిందనమాట. అందుకని చెప్పేసి ఆమె కోపం వల్లే ఇప్పుడు బ్రాహ్మణులు నిరుపేదలుగా ఉన్నారు అనేసి చెప్తారనమాట. ఎప్పుడైతే ఈ భృగు మహర్షి ఈ విధంగా తన్నాడో అప్పటి నుంచి తన కోపం వల్లే ఈ బ్రాహ్మణులకి లక్ష్మీ కటాక్షం తగ్గిపోయింది అనేసి చెప్తారనమాట. మరి ఇంకేమంటున్నాడంటే విష్ణు, నీ యొక్క పాదాల యొక్క స్పర్శతోనే నా వక్షము పవిత్రమైపోయింది. సో ఇప్పుడు శాశ్వతంగా లక్ష్మీదేవి నా వక్షస్థలంలో నివాసం ఉంటుంది అనేసి అంటున్నాడు. ఇది ఎక్కడ విడ్డూర్యం అండి, చూసారా? నిత్య నివాసిని అయిన అనపాయిని అయిన లక్ష్మీదేవి ఎప్పుడూ భగవంతుడి యొక్క సేవలో ఉంటుంది. కాకపోతే ఆ బ్రాహ్మణుని ఏ విధంగా తను కీర్తిస్తున్నారో చూడండి. అంటే బ్రాహ్మణుడు అనేవాడు అలాంటి లక్షణాలు కలిగి ఉంటాడు. బ్రాహ్మణుడు అనేవాడు భగవంతుడిని ఇచ్చేటటువంటి వాడు. అందుకే గోబ్రాహ్మణ్య హితాయచ, గోవులన్నా బ్రాహ్మణులన్నా భగవంతుడికి చాలా ఇష్టం అన్నమాట. సో ఆ విధంగా తను అంటున్నాడు అనమాట. ఎందుకు? లక్ష్మీదేవికి చెంచల అనే పేరుంది. తను ఒక దగ్గర నిలకడగా ఉండదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కడు చాలా ధనవంతుడిగా ఉంటాడు. తర్వాత ఆ ధనవంతుడు నిరుపేద కావచ్చు, నిరుపేద గొప్ప ధనవంతుడు కావచ్చు. ఎందుకంటే ఆమె ఒక దగ్గర ఉండదు, చెంచలం, తను తిరుగుతూనే ఉంటుంది అనమాట. సో మరి అలాంటి చెంచలత్వం కలిగినటువంటి లక్ష్మి ఇప్పుడు నా వక్షస్థలంలో శాశ్వతంగా ఉంటుంది అనేసి అంటాడనమాట. సో ఆ మాటలన్నీ అని తర్వాత ఆ భృగు మహర్షికి తను సపర్యలు చేసి తనని పొగిడి తనకి కావలసినటువంటి సపర్యలు చేస్తాడనమాట విష్ణు. ఆ విధంగా విష్ణు దగ్గర నుంచి తను ఆ యొక్క మర్యాదని అదంతా స్వీకరించిన తర్వాత భృగు వైకుంఠం నుంచి ఇప్పుడు తను బయలుదేరాడనమాట. బయలుదేరి మళ్ళీ సరస్వతీ నది తీరానికి వచ్చాడు. సరస్వతీ నది తీరానికి వచ్చిన తర్వాత అక్కడ కూర్చున్నటువంటి ఎవరైతే ఈ ఋషి గణం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వేచి ఉన్నారు. ఏం చెప్తాడు భృగు అని చెప్పేసి, మరి ఎక్కడెక్కడ ఏం జరిగిందో, ఎలా అయిందో, ఎవరెవరు ఏ విధంగా రియాక్ట్ అయ్యారో అవన్నీ విషయాలు కూడా ఈ ఋషిగణానికి అంతా కూడా భృగు మహర్షి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడనమాట. సో ఇప్పుడు ఈ ఋషులందరూ కూడా చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటి అంటే విష్ణువు ఎవరైతే తను నిర్గుణుడైనటువంటి విష్ణువు ఉన్నాడో తను సత్వగుణంకి కానీ రజోగుణంకి కానీ తమో గుణంకి కానీ తను లోబడి ఉండలేదు. తను ప్రతి ఒక్క జీవి పట్ల కరుణని కలిగినటువంటి వాడు. అతను ఎలాంటి ప్రలోభానికి కూడా లోపడలేదు. మనస్సులో అపరాధం చేస్తే కాదు, వాక్కుతో అపరాధం చేస్తే కాదు, కాయంతో అపరాధం చేస్తే కూడా తను ఎటువంటి నిశ్చలంగా ఉన్నటువంటి వాడు. తనే దేవాది దేవుడు, తనే పరతత్వము అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారనమాట. ఆ విధంగా నిర్ణయం తీసుకొని వాళ్ళు ఇప్పుడు దేవాది దేవుడైన కృష్ణుణ్ణి పూజించాలి అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకుంటారనమాట. మరి వీళ్ళందరూ కూడా ఈ ఋషులందరూ కూడా భయం నుండి విముక్తి పొందాలి అనుకుంటున్నారనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు విష్ణు యొక్క పాదాలని ఆశ్రయించాలి అని నిర్ణయించుకున్నారనమాట. ఇప్పుడు మరి వీళ్ళు అర్థం చేసుకుంది ఏంటి, వీళ్ళ యొక్క మూడ్ ఏంటి అంటే వీళ్ళ యొక్క చర్చలో ఏంటి భాగం అంటే, ఇప్పుడు చిన్న చిన్న చిరాకులు వస్తేనే కోపాన్ని అణుచుకోలేకపోతే మరి ఆ కోపాన్ని సహించలేనటువంటి ఓపిక లేకపోతే మరి మనశ్శాంతి ధైర్యం ఎలా ఉంటుంది? ఇప్పుడు చిన్న చిరాకు ఏంటి, భృగు వచ్చి తనకి ప్రణామం చెప్పలేదని బ్రహ్మదేవుడికి చిరాకు వచ్చింది, దాన్ని తను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. మరి అలాంటి
కోప ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేనివాడు తన భక్తులకి ఏ విధంగా మనశ్శాంతిని చేకూర్చుతాడు, తను ఏ విధంగా పరమశాంతిని ఇవ్వగలుగుతాడు అని చెప్పేసి, మరి తను ఏ విధంగా భయం నుంచి విముక్తిని ఇవ్వగలుగుతాడు, అది కరెక్టే కదా వాళ్ళ ఆలోచన. అలానే పరమశివుడు కూడా ఇప్పుడు భృగు మహర్షి తన యొక్క కౌగిలిని స్వీకరించలేదు, నిరాకరించాడు. మరి ఆయన యొక్క నిరాకారానికి శివుడికి చాలా కోపం వచ్చింది. మరి అలాంటప్పుడు తను ఏ విధంగా అభయత్వాన్ని ఇస్తాడు తన భక్తులకి, ఏ విధంగా పరమశాంతిని తను ఇవ్వగలుగుతాడు? మరి అలాంటప్పుడు మరి ఎవరి శరణాగతి పొందాలి? ఆ సాక్షాత్ దేవదేవుడైనటువంటి ఆ విష్ణువు యొక్క శరణాగతి పొందాలి. ఎందుకంటే తనే పరమశాంతిని ఇవ్వగలిగినటువంటి వాడు, తనే ప్రతి జీవి యొక్క ఆనందాన్ని కలిగేటటువంటి వాడు. అందుకనే ఆయన యొక్క శరణాగతి పొందాలి, ఆయననే మనము పూజించాలి అని చెప్పేసి, ఆయనకే మనం భక్తులం అవ్వాలి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా నిశ్చయించుకుంటారనమాట. మరి భగవద్గీతలో కూడా భగవంతుడు చెప్తున్నాడు, ఏమంటున్నారు, ఎవరైతే నన్ను మిత్రులుగా కోరుకుంటారో వాళ్ళందరూ కూడా పరమశాంతిని పొందుతారు అని చెప్పేసి. అలా ఈ పూర్ణమైన జ్ఞానంతోని వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, దేవదేవుడిని తెలుసుకున్నారనమాట. మరి దేవదేవుడిని తెలుసుకోవడంతో అయిపోతుందా? కాదే. భగవంతుని తెలుసుకున్న తర్వాత భక్తిపూర్వక సేవని చెయ్యాలి. అప్పుడే భక్తిపూర్వ సేవ చేస్తేనే అప్పుడు భగవంతుని మనం అర్థం చేసుకోగలుగుతాం. లేకపోతే అది ఊరికే చదువుకొని వదిలేసినట్టే అవుతుందన్నమాట. మరి భగవంతుడు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఇంత కరుణామయుడు అని చెప్పేసి మనము ఆ ఋషి మునుల గణం ఏదైతే ఉందో వాళ్ళు జీవితం అంతా కూడా సాధన చేసి వేదాధ్యయనం చేసి వాళ్ళు ఇప్పుడు తేల్చుకున్నారు. మరి అలాంటి సారాన్ని ఎంత సులువుగా శ్రీల ప్రభుపాదుల వారు మనకి అందించారు. అంటే మనం ఎంత అదృష్టవంతులము, మనకున్నటువంటి అదృష్టం ఇంకెవరికీ లేదు. కలియుగంలో పుట్టడం అదృష్టం. ఎందుకు అంటే యజ్ఞాలు, తపస్సులు, యాగాలు చేయాల్సిన అవసరం లేదు. కేవలం హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తే చాలు. కలియుగంలో చేయాల్సింది నామయజ్ఞం ఒకటే, జపయజ్ఞం ఒకటే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని జపిస్తే చాలు. మరి అలాంటి మంత్రాన్ని చైతన్య మహాప్రభు స్వయంగా ఇచ్చారు. కానీ మనము ఎక్కడున్నాము, మన పనుల్లో చాలా బిజీగా ఉన్నాం. మరి మనలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ మంత్రాన్ని, భాగవతాన్ని, భగవద్గీతని మనకి అందించినటువంటి వారు శ్రీల ప్రభుపాదుల వారు. మరి అందుకే ఆయన మనము ఎంత కృతజ్ఞతగా ఉన్నా కూడా తక్కువే అనమాట. ఆయన లేకుంటే మన యొక్క జీవిత అస్తిత్వము ఈ విధంగా ఉండేది కాదు. సో ఆ విధంగా భగవంతుడి యొక్క భగవతత్వాన్ని, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని భృగు ఋషి వలన ఈ విధంగా అర్థం చేసుకునే విధంగా చెప్పారు. అయితే మళ్ళీ ద్వారకాలో ఇంకొక కథ జరిగిందనమాట. ఏంటి అంటే, ద్వారకాలో ఎప్పుడైతే ఉగ్రసేనుల వారు ఉన్నారో తను రాజ్యపాలన చేసేటప్పుడు ఈ స్టోరీ కురుక్షేత్ర యుద్ధం కంటే ముందు జరిగింది. కాకపోతే ఇప్పుడు ఇంకా పరీక్షిత్ మహారాజ్కి కృష్ణుడు ఇంకా వినాలి అనిపిస్తుంది కాబట్టి ఆ విధంగా శుకదేవ గోస్వామి చెప్తున్నారనమాట. అయితే ఒకరోజు ఏమైంది అంటే, ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు ద్వారకా యొక్క పొలిమేరలో. ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు భార్య ప్రసవించింది. భార్య ప్రసవించగానే వెంటనే కొంచెం సేపట్లోనే ఆ శిశువు చనిపోతాడనమాట. చనిపోగానే ఆ బ్రాహ్మణుడు బాగా బాధపడుతూ తను ఏం చేస్తాడు అంటే ఈ సుధర్మ సభ దగ్గరికి వస్తాడు. అంటే ఎక్కడైతే ఉగ్రసేనుల వారు ఉన్నారో, కృష్ణుడు బలరాముడు ఉన్నారో, వాళ్ళందరూ ఉన్నారో అక్కడికి వస్తాడనమాట. వచ్చి ఆ సభకి వచ్చి తను అంటున్నాడు అనమాట, ఈ ఉగ్రసేనుల వారు ఎవరైతే ఉన్నారో ఇతను లోబి, తన ఇంద్రియ సుఖాలని అలవాటు పడినటువంటి వాడు, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను తను పట్టించుకోడు, ఇతను బ్రాహ్మణ ద్వేషి అనేసి తను అంటున్నాడు అనమాట. ఎందుకంటే ఆయన లోపల ఈ దోషం ఉంది కాబట్టే ఇప్పుడు నా యొక్క పుత్రుడి యొక్క మరణం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు వచ్చేటటువంటి కష్టాల వల్ల రాజు సరిగా లేడనే విషయం తెలుస్తుంది అనమాట. రాజు ఒకవేళ సరిగ్గా లేకపోతే తల్లిదండ్రుల ముందే పిల్లలు చనిపోతారంట. అందుకే
ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడున్నటువంటి రాజు ఈ ఉగ్రసేనుల వారు ఉన్నారు కదా, తను లోబి, తను బ్రాహ్మణ పక్షపాతి, సో తను బ్రాహ్మణ ద్వేషి, అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ విధంగా జరిగింది అని చెప్పేసి తను నానా మాటలు అనేసి తను అక్కడికి వచ్చి తను తిడుతూ ఉంటాడనమాట. ఉగ్రసేనుల వారిని తిడుతూ ఉంటారనమాట. ఇంకేమంటాడు అంటే, ఇంద్రియ నిగ్రహం లేనివాడు, తర్వాత ప్రజలందరూ దరిద్రంతో ఉన్న అతనేమి పట్టించుకోడు అనేసి తిడుతూ ఉన్నాడనమాట. తర్వాత అలా తిట్టేసి తను వెళ్ళిపోతాడు. ఇక్కడ ఎవరు ఏమి పాపం రియాక్ట్ ఎవరు కూడా లేసి తనకి ఏమీ సమాధానం ఇప్పటివరకు చెప్పలేదు. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి నిగూఢ అర్థము కృష్ణకి తెలిసి, ఎందుకంటే ఆ సభలో సాక్షాత్ కృష్ణ బలరాములు ఇద్దరు కూడా ఉన్నారు. సో ఆ విధంగా అయిపోయింది. తను తిడతాడు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ బ్రాహ్మణుడికి మళ్ళీ రెండో సంతానం కలుగుతుంది. రెండో సంతానం కూడా అలానే అవుతుంది. మూడో సంతానం కూడా అలానే అవుతుంది. ఆ విధంగా ఆయన ప్రతిసారి ఇలా ప్రసవించడము, ఆ పిల్లోడు చనిపోవడము, ఆ కష్టాన్ని తట్టుకోలేక తను వచ్చి ఇక్కడ రాజసభలో ఉన్న వాళ్ళందరినీ తిట్టడం, ఇది పరిపాటైపోయింది అనమాట. ఆ విధంగా మొత్తము ఒక 9 సార్లు ప్రతిసారి వస్తాడు, తన రాజద్వారం దగ్గర నించుంటాడు, తన దుఃఖగాథని చెప్తాడు, తను వెళ్ళిపోతాడు. మరి 9వ ఆ 9వ సంతానం కూడా మరణించాడనమాట. మరణించినప్పుడు ఆ బ్రాహ్మణుడు మళ్ళీ వచ్చాడనమాట. ఎక్కడికి? కృష్ణుడు ఉన్న దగ్గరికి వచ్చాడనమాట. మరి ఈ 9వ అక్కడ ఎవరున్నారంట? రాజ్యసభలో అక్కడ ఆ సభలో కూర్చొని అర్జునుడు ఉన్నాడనమాట. అయితే ఈ బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి మళ్ళీ ఇలానే తిట్టడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఎవరికి శక్తి లేదు, వీళ్ళందరికీ క్షత్రియులు కాదు, వీళ్ళకి ఎవరికి కూడా ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలని రక్షించే శక్తి లేదు అని చెప్పేసి తను తిడుతూ ఉంటాడనమాట. అప్పుడు ఈ అర్జునుడు తనకి నచ్చలేదన్నమాట. ఎందుకో ఈ సాక్షాత్ ఆయన ఫ్రెండు కృష్ణుడు, ఆ కృష్ణుడి యొక్క రాజ్యంలో వచ్చి ఇలా ఉగ్రసేనుల వారిని నానా మాటలు అనడము, తర్వాత కృష్ణ బలరాముల్ని అనడము, ఎవరికి శక్తి లేదని అలా దెప్పడవడం తనకి నచ్చక అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడంటే లేస్తాడు అనమాట. లేచి అడుగుతాడనమాట, ఓ బ్రాహ్మణ, అసలు ఏంటి విషయం ఏంటి అనేసి అడుగుతాడనమాట. అంటే ఇప్పుడు నువ్వు ఇన్ని మాటలన్నా కూడా నిన్ను ఎదిరించేటటువంటి నీతో మాట్లాడేటటువంటి క్షత్రియుడు ఎవడు లేడనుకుంటున్నావా? అలా కాదు అనేసి తను అంటాడనమాట. అని ఏమంటాడు అంటే, అయితే అప్పుడు ఈయన ఏమంటాడంటే, రాజుల వేషంలో వేసుకొని వీళ్ళందరూ వాళ్ళ యొక్క సుఖం కోసం కానీ వీళ్ళందరూ నటిస్తూ ఉన్నారు అనేసి అంటాడనమాట ఈ బ్రాహ్మణుడు. అయితే అప్పుడు అర్జునుడు ఏమంటాడంటే, సరే నువ్వేమి ఏడవద్దు, సరే నేను నీ యొక్క సంతానాన్ని కాపాడుతాను అనేసి అంటాడనమాట. అని ప్రతిజ్ఞ చేస్తాడు. ప్రతిజ్ఞ చేయడంతో సరే కనీసం ఇప్పటికైనా ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమనుకుంటే, సరేలే ఇన్నిసార్లు ప్రయత్నిస్తే కూడా ఇప్పటివరకు ఎవరు కూడా హెల్ప్ చేస్తానని అనలేదు, ఇప్పుడు అర్జునుడు హెల్ప్ చేస్తాను. అర్జునుడు ఏంటి గాంధీవదారి, అర్జునుడు హెల్ప్ చేస్తానన్నాడు అని చెప్పేసి కొంచెం సంతృప్తి చెంది తన ఇంటికి వెళ్ళిపోతాడనమాట. మళ్ళీ ఎప్పుడైతే తన భార్య ప్రసవం టైం అవుతుందో అప్పుడు ఏం చేస్తాడు అంటే అర్జునుడి దగ్గరికి వస్తాడనమాట. అర్జునుడి దగ్గరికి వచ్చి చెప్తాడు, ఇప్పుడు మళ్ళీ నా భార్య ప్రసవానికి సిద్ధంగా ఉంది, మీరు నన్ను రక్షిస్తానన్నారు కదా అనేసి చెప్పి తీసుకొని వస్తాడనమాట. వచ్చినప్పుడు అర్జునుడు కూడా పాపం తన గాంధీవాన్ని తీసుకొని వస్తాడు. ప్రసూతి గృహం ఏదైతే ఉంటుందో సూతగృహము దాని చుట్టూ ఏం చేస్తాడంటే అక్కడ మంత్రాన్ని చదివి గురువుల్ని తలుచుకొని అక్కడ ఒక రక్షణ ఏంటి ఆయన యొక్క బాణంతో రక్షణను ఏర్పరుస్తాడనమాట. ఆ ప్రసూతి గృహము చుట్టూ ఒక కవచాన్ని ఏర్పరుస్తాడు. పైనుంచి కింది నుంచి అటు నుంచి ఇటు నుంచి మొత్తం అన్ని వైపుల నుంచి కూడా ఒక కవచమే, ఒక ప్రొటెక్షన్ లేయర్ ఏర్పరుస్తాడనమాట. ఏర్పరిచాడు. ఇంకా తను అక్కడే ఉన్నాడు, కాపలా కాస్తూ ఉన్నాడు. అసలు ఎవరు వచ్చి ఏం చేస్తారు అని చెప్పేసి ఇక్కడ గాంధీవాన్ని పట్టుకొని ఉన్నాడు. ఆ విధంగా అక్కడ తను అక్కడ నించొని ఉంటాడు. అంతలోకే ఆ బ్రాహ్మణుడి యొక్క భార్య ప్రసవిస్తుంది. ఆ పిల్లోడు పుట్టగానే ఏడుస్తాడు. వెంటనే చనిపోతాడు పిల్లోడు. చనిపోయి అక్కడి నుంచి అంతర్ధానం అయిపోతాడు అనమాట. సో ఆ కవచం అంతా అలానే ఉంది, కవచంకి ఏమీ డిస్టర్బ్ అవ్వలేదు, ఆ కవచం అలానే ఉంది. ఆ పిల్లోడు అక్కడి నుంచి మాయమైపోయాడు. ఆ బ్రాహ్మణుడు మళ్ళీ ఏడుపు మొదలు. ఇంకా నువ్వేమీ పెద్ద పోటుగాడివి వచ్చావు, నువ్వు నపుంసకుడివి, నీకు అసలు చేతనే కాదు, ఓ పెద్ద వీరుడిలాగా వచ్చావు, కాపాడుతానని చెప్పి నువ్వు ఏం చేశావు అని చెప్పేసి తిట్టడం మొదలు పెట్టగానే అర్జునుడు
తను మాట ఇచ్చాడు కదా, మరి నిలబెట్టుకోవాలి అలా అని చెప్పేసి మొత్తం అన్ని లోకాలకి వెళ్ళిపోతాడనమాట అర్జునుడు. పైన లోకాలకి, కింద లోకాలకి, అన్ని చోట్లకు వెళ్ళి ఆ పిల్లోడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, అసలు ఏమైంది, ఎవరు తీసుకెళ్లారు, ఎందుకు ఇలా జరిగింది, అన్ని లోకాలకు వెళ్ళి చూస్తాడు. కానీ ఆ పిల్లోడి జాడ ఎక్కడ కూడా దొరకదనమాట. దొరకకపోయేసరికి నిరాశ చెంది ఇంకా తను ఏం చేస్తాడు అంటే అగ్ని ప్రవేశాన్ని చేయాలి అనేసి అనుకుంటాడు. ఎందుకు, బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోకపోతే ఇంకా నా జీవితం ఎందుకు అని చెప్పేసి తన జీవిత త్యాగం చేయాలి అనేసి అనుకుంటాడు. అప్పుడు కృష్ణుడు వచ్చేసాడు అనమాట. ఏమైనా బాగుందా, ఎవరిని అడిగి చెప్పావు, ఏం చేస్తున్నావు నువ్వు అనేసి అంటాడు. అంత దానికి నువ్వు ఇప్పుడు నీ యొక్క ప్రాణత్యాగం చెయ్యాలా అని చెప్పేసి అంటాడనమాట. మరి అప్పుడంటే నేను ఇంకేం చేయను, నేను ఎంత వెతకాలో అంత వెతికాను, కనీసం ఆ పిల్లోడు జాడ కూడా తెలియట్లేదు, నేనేం చెయ్యాలి అనేసి అంటాడు. అప్పుడు కృష్ణుడు ఒక నవ్వు నవ్వుతాడనమాట. నువ్వు నిజంగా అంతా వెతికావా అంటే, నా గురువుగారైన లోకానికైతే నేను వెళ్ళలేదు, ఎందుకంటే నా గురువుగారు అలా చెయ్యరు కాబట్టి అనేసి అంటారనమాట. సో అప్పుడు అర్జున్ని తీసుకొని ఉత్తర దిక్కుగా వెళ్ళి ఈ శ్వేతదీపంలోని ఎక్కడైతే మహావిష్ణువు ఉన్నారో ఆ లోకానికి అర్జున్ని తీసుకొని వెళ్తాడనమాట. అర్జునుడు కృష్ణుడు ఆ వైకుంఠంలోకి వస్తూ ఉంటే నారాయణుడు అక్కడ ఆదిశేషం మీద కూర్చొని వాళ్ళిద్దరికీ స్వాగతం పలుకుతూ ఉంటాడనమాట. మరి అక్కడ నారాయణుడి దగ్గర ఈ 9 మంది పిల్లలు, మొత్తం 10 మంది పిల్లలు ఇప్పుడు లాస్ట్ ప్రసవంతో ఈ 10 మంది పిల్లలు కూడా అక్కడ ఉంటారనమాట, ఆ వైకుంఠంలో ఉన్నారు. మరి అదేంటి, అక్కడ నారాయణుడి దగ్గర పిల్లలు ఉండడం ఏంటి, ఇలా జరగడం ఏంటి, మరి కృష్ణకి తెలియని విషయం కాదు కదా. అయితే ఇక్కడ ఏమైంది అంటే, ఇప్పుడు కృష్ణుడు పుట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా గోకులానికి వెళ్ళి దర్శనం చేసుకున్నారు, అవునా కాదా. శివుడు కానించి ఇంద్ర, చంద్ర, వరుణ, గరుడ, ఎంతమంది అందరూ వెళ్ళి కృష్ణుడి యొక్క దర్శనం చేసుకున్నారు. కృష్ణుడి యొక్క ప్రతి సెలబ్రేషన్లో అందరూ పాల్గొన్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ భౌతిక ప్రపంచాన్ని పాలించేటటువంటి విష్ణు ఎవరైతే ఉన్నారో ఆ విష్ణు ఇప్పటివరకు ఆ కృష్ణుడి యొక్క రూపాన్ని దర్శనం చేసుకోలేదంట. అందుకని చెప్పేసి కృష్ణుడి యొక్క రూపాన్ని దర్శనం చేసుకోవాలనే కోరికతో తను కృష్ణుడు వస్తాడు స్వయంగా అని చెప్పేసి ఈ పని చేశాడంట. ఈ నరనారాయణుల యొక్క ఆ దర్శనం కోసం అని చెప్పి మీరిద్దరూ వచ్చి, ఆయన వెళ్ళాలంటే ఆయన వెళ్ళొచ్చు కదా, కాకపోతే ఆయన చాలా బిజీగా ఉన్నారు, వెళ్ళడానికి పాపం అవకాశం కుదరనట్టుంది. అందుకని చెప్పేసి ఆ బ్రాహ్మణుడి యొక్క పుత్రులని హరించేసి స్వయంగా కృష్ణుడి యొక్క దర్శనం కోసం తను అలా చేస్తాడనమాట. ఆ విధంగా అక్కడికి వెళ్ళి ఆ పిల్లలందరినీ కూడా తీసుకొని వచ్చి ఆ బ్రాహ్మణుడికి ఇస్తాడనమాట. సో భగవంతుడు ఇలా రకరకాలుగా, అంటే ఆయన యొక్క స్వరూపమే విష్ణు అయినా కానీ ఆ విష్ణు స్వరూపమే ఆయన దర్శనం చేసుకోవాలనుకుంటుంది అనమాట. ఆ విధంగా ఇలాంటి లీలలు చేస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు అయిపోయిందా ఏంటి, బ్రాహ్మణుని యొక్క పుత్రులని నేను తిరిగి ఇవ్వలేకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తాను అని చెప్పేసి తను పాపం అగ్నిని అంతా చేసేసుకుంటున్నాడు. అప్పుడు కృష్ణుడు వచ్చి తీసుకెళ్ళి ఇలా చేశాడు, ఇక్కడ కాపాడబడ్డాడు. మరి కురుక్షేత్ర యుద్ధంలో కూడా ఆ జయద్రథుడిని చంపకపోతే నేను చచ్చిపోతాను అక్కడ కూడా అనేసి అంటాడు. మరి జయద్రథుడిని వెతకడానికి వెళ్ళాడా ఏమైనా, అర్జునుడు వెళ్ళలేదంట, హాయిగా కూర్చున్నాడంట, తీరిగ్గా కూర్చున్నాడంట. అప్పుడు కృష్ణుడు అంటాడంట, ఏం చేస్తున్నావు నువ్వు, పెద్ద వాగ్దానం చేసొచ్చావు, ఇప్పుడు జయద్రథుడిని చంపకపోతే అగ్ని ప్రవేశం చేసేస్తాను అనేసి అన్నావు కదంట. అప్పుడు అర్జునుడు అంటాడు, నాకు తెలుసు స్వామి, ఏదో ఒక ఉపాయం మీరు నా కోసం చేయకపోతారా అనేసి అంటాడంట. సో ఆ విధంగా భగవంతుడి యొక్క భక్తుల యొక్క రక్షణార్థము భగవంతుడు సారథిగా అయిపోయాడు. అంతకు మించిన కరుణ ఏమైనా ఉందా? కృష్ణుడు అర్జునుడి యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ ప్రేమకి తనని తాను సర్వెంట్గా అయిపోయాడు. డ్రైవర్ పోస్ట్ అంటే ఏమైనా చాలా గ్రేటా, ప్రెసిడెంటా లేకపోతే వైస్ ప్రెసిడెంటా? డ్రైవర్ అంటే చీప్, అవునా కదా. సో అలాంటి సేవని తను ఎదురు చేయడానికి సిద్ధమవుతాడనమాట భగవంతుడు. అలాంటి కరుణామయుడు. సో భగవంతుడి యొక్క ఈ అద్భుతమైనటువంటి లీలలు చాలా పరమ అద్భుతమైనవి. ఎందుకు, ఆయన ఇచ్చేటటువంటి ప్రేమ, భక్తుల యొక్క ఆదాన ప్రదానం ఏదైతే ఉందో, ఆ భక్తులకి తను ఇచ్చేటటువంటి కరుణ ఏదైతే ఉందో, ఇది చాలా అమితమైనటువంటిది. ఆ భగవంతుడి యొక్క కథలు ఏవైతే ఉన్నాయో అవి మనం శ్రవణం చేయడం వల్ల అవి మన చెవుల ద్వారా మన హృదయంలో ఉన్నటువంటి మలినాలన్నింటినీ కూడా దూరం చేస్తుంది. మరి భగవంతుడు ఎంత గొప్పవాడు అని తెలుసుకుంటేనే కదా మనం ఆయనకి నమస్కరించి తనని పూజిస్తాము, లేకపోతే
మనకి ఆయన పట్ల ఆసక్తి అనేదే కలగదు, అవునా కదా? సో అందుకే భగవంతుడి యొక్క కథాశ్రవణం చేయాలి. సో దీంతో కృష్ణుడి యొక్క ఈ కృష్ణ స్టోరీస్ అంతా కంప్లీట్ అయిపోయేది. ఈరోజు మన కృష్ణ స్టోరీస్ అయిపోయాయి. సో మనం ఆల్మోస్ట్ ఒక 90 కథలు మనం చెప్పుకున్నాం మన కృష్ణ కథాసుధలో. సో రేపు ఇంకా మనం మళ్ళీ కొత్త కథలో కలుద్దాము. నేను ఏమనుకుంటున్నానంటే మహాజనుల గురించి చెప్దాము అనేసి అనుకున్నాను. సో రేపు మహాజనులు ఎవరు, అందులో ఒక మహాజనుడి గురించి చెప్పుకుందాం. ఇప్పుడు భగవంతుడి యొక్క కథలు చెప్పుకున్నాం, ఇప్పుడు భగవంతుడి యొక్క భక్తుల యొక్క కథలు చెప్పుకుందాం. హరే కృష్ణ.